జాతీయ కేతనం ఎగురవేశాక ప్రజాస్వామ్యబద్ధమైన గణతంత్ర భారత సార్వభౌమ్యాధిపత్యాన్ని నిలబెట్టుకున్న నిండైన ఆనందంలో అక్కడక్కడా విషపు బొట్టులు చిమ్మాయి. కులాలకు అతీతంగా ఉండాలన్న కుతూహలం కాస్త హాలాహలమైంది. స్వార్థపర శక్తులు విజృంభించాయి. అధికార దుర్వినియోగాలు చోటు చేసుకున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన జాతిలో సమగ్రత లోపించింది. అందుకే యువత ముందుకు వచ్చింది. అరాచకాలకు అడ్డుకట్ట వేయాలనుకుంది. అవినీతిని నిర్మూలించాలనుకుంది. అందుకోసం జాతిని ఉద్దేశించి ఓ ప్రబోధాన్ని అందించింది. అదేమిటో మనము విందామా? భరత జాతి భాగ్యమై ప్రజాస్వామ్య ప్రాణమై, భరత జాతి భాగ్యమై ప్రజాస్వామ్య ప్రాణమై, ఘన భవితకు బాట వేసి శృతి లయలను ఒకటి చేసి జనగణముల పలికి పాడరా, భరత ఖ్యాతిని పెంచరా. జనగణముల పలికి పాడరా, భరత ఖ్యాతిని పెంచరా. ఆత్మీయత కొలువుగా బంధాలకు నెలవుగా, ఆత్మీయత కొలువుగా బంధాలకు నెలవుగా, మమతలకే కోవెలగా ఏకత్వమే తత్వమై, మమతలకే కోవెలగా ఏకత్వమే తత్వమై. చెలిమి బలిమిని పెంచరా, సమత వీణను మీటరా. చెలిమి బలిమిని పెంచరా, సమత వీణనే మీటరా. సరిహద్దుల రణయోధుల సాహసాల కొలవర, సరిహద్దుల రణయోధుల సాహసాల కొలవర, త్యాగ నిరతి శ్వాసగా జాతి కొరకు నిలవరా, త్యాగ నిరతి శ్వాసగా జాతి కొరకు నిలవరా. దేశమాత చిరునవ్వుగా కలిసి కట్టుగా నడవరా, దేశమాత చిరునవ్వుగా కలసి కట్టుగా నడవరా. భరత జాతి భాగ్యమై ప్రజాస్వామ్య ప్రాణమై, భరత జాతి భాగ్యమై ప్రజాస్వామ్య ప్రాణమై, ఘన భవితకు బాట వేసి శృతి లయలను ఒకటి చేసి జనగణముల పలికి పాడరా, భరత ఖ్యాతిని పెంచరా. జనగణముల పలికి పాడరా, భరత ఖ్యాతిని పెంచరా. అలా యువతకు పిలుపునిచ్చిన ఈ పల్లెసీమ సౌభాగ్యమే భారతదేశ సౌభాగ్యమై వెల్లువిరుస్తుందని భావిస్తూ మరో ప్రబోధాన్ని అందించింది. మరి అదేంటో చూద్దామా? ప్రతి చోట కృషి ఉంటే స్వార్థాన్ని తరిమేస్తే, ప్రతి చోట కృషి ఉంటే స్వార్థాన్ని తరిమేస్తే, ప్రతి క్షణం కన్న తల్లి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి చోట కృషి ఉంటే స్వార్థాన్ని తరిమేస్తే, ప్రతి క్షణం కన్న తల్లి కనిపిస్తూ ఉంటుంది. గాంధీజీ కలలు కన్న గ్రామ రాజ్య స్వరాజ్యం రావాలని
చోట కృషి ఉంటే స్వార్థాన్ని తరిమేస్తే ప్రతి క్షణం కన్న తల్లి కనిపిస్తూ ఉంటుంది. గ్రామ సభలే వేదికలై ప్రణాళికలే కానుకలై ప్రగతి బాట పునాదులై పయనించును పూల బాట. గ్రామ సభలే వేదికలై ప్రణాళికలే కానుకలై ప్రగతి బాట పునాదులై పయనించును పూల బాట. సమైక్యతకు వేయు బాట పలికించద ఒకే మాట. ప్రతి చోట కృషి ఉంటే స్వార్థాన్ని తరిమేస్తే ప్రతి చోట కృషి ఉంటే స్వార్థాన్ని తరిమేస్తే ప్రతి క్షణం కన్న తల్లి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి చోట కృషి ఉంటే